హాయ్ ఫ్రెండ్స్, ప్రివ్యూలో చూశారు కదా. నేనైతే కాపరేటివ్ ఇష్యూ వల్ల సాంగ్ అయితే మ్యూట్లో పెట్టాను. ఈరోజు దేవరా మూవీ రిలీజ్ కదా, దానివల్ల నేను దేవరా సాంగ్తో ఒకటి వీడియో చేశాను. ఇప్పుడైతే వీడియో చూద్దాము. ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ రెడ్ కలర్లో ఉంది కదా, చాలా బాగుంటుంది రెడ్ కలర్లో, అందుకని చేశాను. ఇప్పుడైతే ఆ రెడ్ కలర్ ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి. సింపుల్గా ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన పిఎన్జీ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ హార్ట్ కలర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే సింపుల్గా దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇలాగా చూసారు కదా, ఇలా సింపుల్గా చేంజ్ చేసుకుంటే సెట్ అవుతుంది. అలాగా అన్ని పిఎన్జీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కెమెరా ఆన్ చేసుకోండి. ఇప్పుడు కెమెరా ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ సెకండ్ ప్లేస్ నుంచి ప్లస్ సెకండ్ చేసి ఇమేజ్ యాడ్ చేసుకోండి. ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు జూమింగ్ చేసుకోండి కొంచెం. ఇలా జూమింగ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ ఎఫెక్ట్ అని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. ఇలా కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇమేజ్ క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి సింపుల్గా పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. ఇలా సింపుల్గా పేస్ట్ అయిపోతుంది. ఇలా పేస్ట్ అయిన తర్వాత ఆ ఎఫెక్ట్ మళ్ళీ ఇమేజ్ క్లిక్ చేసి మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ జూమింగ్ ఉంది కదా, జూమింగ్ క్లిక్ చేసి ఫస్ట్ కీ ఫ్రేమ్ చేసుకోండి, మళ్ళీ లాస్ట్ కీ ఫ్రేమ్ చేసుకోండి. ఇలా కీ ఫ్రేమ్ చేసుకున్న తర్వాత ఈ ఫస్ట్ కీ ఫ్రేమ్ కాడికి వచ్చి జూమింగ్ చేయండి. దీన్ని ఇలా జూమింగ్ చేసుకున్న తర్వాత సింపుల్గా వదిలేయండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇలాగ యాడ్ అవుతుంది. సింపుల్ ఎఫెక్ట్ సెట్ అవుతుంది. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత సింపుల్గా యాడ్ అయిపోతుంది. ఇలాగ మీరు ఎండింగ్ వరకు చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత సెకండ్ ప్రాజెక్ట్ ఇచ్చాను, ఇది కూడా అలాగే ఉంటుంది, కానీ సాంగ్ వేరేగా ఉంటుంది. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దీన్ని ఇన్స్టాగ్రామ్లో చూడండి, బాగుంటుంది. ఇలాగా దేవరా టైటిల్స్ పెట్టి చేసాము. అలా చేసిన తర్వాత సింపుల్గా మీరు ఫొటోస్ రీప్లేస్ పెట్టడం ఉంటుంది. ఇక్కడ సింపుల్గా ఇమేజ్ క్లిక్ చేసి సింపుల్గా ఏదైనా ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని సింపుల్గా కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి సింపుల్గా ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇలా సింపుల్గా యాడ్ అవుతుంది. ఇలా సెట్ చేసుకున్న తర్వాత సింపుల్ బ్యాక్ వచ్చేసి మీకు నచ్చిన థియేటర్లో డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.